మీరు సిబిఐకి సిఫార్సు చేయడం ఎంతవరకు న్యాయం ఉంటుంది? వెరీ గుడ్. పోలీసులు ఫెయిల్ అయ్యారు కనుక ఎంక్వైరీ చేయడంలో ఎంతవరకు యాక్సిడెంట్ అయిందని రుజువు చేయలేదు కనుక ఆ యాక్సిడెంట్ ఫుటేజే కానీ చేసి ఉంటే ఎక్కడైంది యాక్సిడెంట్, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అన్న వీడియో కానీ రిలీజ్ అయిపోయి ఉంటే ఇది గొడవ లేకపోను కదా. ట్రక్ ఆయన వెళ్తున్నాడు, ట్రక్ వచ్చి గుద్దీసింది, బస్సు వచ్చి గుద్దీసింది, కారు వచ్చి గుద్దీసింది, లేదా ఆయన కిందన పడిపోయాడు. బాడీ కిందని, పైనేమో మోటార్ సైకిల్. 22 ప్రశ్నలు, అనేక మందికి అనుమానాలు. ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరగలేదు కనుక చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఎందుకు పోస్ట్మార్టం రిపోర్ట్ చేయలేదు, రిపోర్ట్ బయట పెట్టలేదు. ఇలాంటి ప్రశ్నలు కోట్ల మందికి ఉన్నాయి. ఒకరు కాదు, లక్షలు కాదు, కోట్లు. ఎందుకంటే ఆయనకు ప్రాణభయం ఉంది, ప్రాణ అపాయం ఉంది. పోస్టులు పెట్టారు, రిపోర్ట్లు రాశారు, పట్టించుకోలేదు. మరి తప్పదు కనుక నేను సిబిఐ ఎంక్వైరీ చేయాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే రిలీజ్ చేయాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక న్యాయం చేయడానికి. మొన్న తెలంగాణలో కుర్రోళ్ళు హిందువులు మాట్లాడారు, దాని మీద అది నేను ఒక వీడియో చూశాను. అది తప్పు, రాంగ్ జరిగిందని అంటున్నాను. మరి ఎంతవరకు నిజం అదే నేను తెలియదు. అలాంటి వాళ్ళు మాట్లాడగానే చట్టం తీసుకొచ్చి సీరియస్ పనిష్మెంట్ ఇవ్వాలి. వాగినోడికి మేమే చంపాం, అందరిని చంప. నేను చూశాను ఆ వీడియో. ఆడు క్షమాపణ చెప్పగానే వదిలేస్తే ఇంకెలా రెచ్చగొట్టాడు ఆడు కోట్ల మందిని. ఆడికి సీరియస్ పనిష్మెంట్ ఇవ్వాలి.